రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఎడి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో అశ్విని దత్ నిర్మించారు. సినీ ప్రియులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విదేశాలతో పాటు భారత్ లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక కల్కి షూటింగ్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి 2898 ఎడి సినిమాలోని నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సీన్స్ ఉంటాయట. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే. 2020లో పెరుమాళ్లపాడు స్థానిక యువత ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని వెలితీశారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు. 200 ఏళ్ల క్రితం ఇసుక తుఫాన్లో కారణంగా ఈ ఆలయం కూరుకుపోయినట్లుగా చెబుతున్నారు. ఈ ఆలయం కింద 100 ఎకరాల మాన్యం ఉందని టాక్. ఇక కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పడుకొని, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ భైరవగా నటించగా ఈ చిత్రంలో బుజ్జి అనే వాహనం కీలకంగా నిలవనుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్తో సహా మరికొన్ని విదేశాలలోనూ కీలక చిత్రాన్ని విడుదల చేయనట్లు ప్లాన్ చేస్తున్నారు.